ఆత్మస్వరూపం. నేను పంచభూతములతో కూడిన శరీరాన్ని కాను. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారమును కాను. నాకు సుఖదుఖాలు, పాపపుణ్యములు, అరిషడ్వర్గాలు, ఈశనత్రయాలు, పురుషార్థాలు లేవు. నేను తెలుసుకోవలసింది, పొందవలసింది ఏమీ లేదు. నేను సచ్చిదానంద స్వరూపుడైన శివుడను తప్ప వేరేమీ కాను అని ఉపనిషత్తుల సారాంశమంతా తన నిర్వాణ షట్కము ఆత్మషట్కములో తేల్చి చెప్పారు జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు. అంతేకాదు, ప్రతి జీవుడు సచ్చిదానంద శివస్వరూపుడే. ఆ సత్యాన్ని గ్రహించాలంటే ఆత్మభావంతో సాధన చెయ్యాలని, అప్పుడే తన నిజస్వరూపం బోధపడుతుందని సూచించారు జగద్గురువు. ఇక సాధన మన చేతుల్లో ఉంది. జీవాత్మకి పరమాత్మకి ఉపాధి విషయంలో భేదం ఉన్నప్పటికీ ఇరువురిలో చైతన్యాంశ ఆత్మస్వరూపము మాత్రం ఒక్కటే. అది సత్యము. ఎవరైతే అన్ని జీవులలోనూ ఆత్మను అన్ని జీవులలోనూ చూస్తారో వారికి ఎవ్వరి యందు ద్వేషభావం ఉండదు. ఆత్మే అన్ని జీవరాశులుగా ఉన్నదని గ్రహించిన వ్యక్తికి మోహం, శోకం ఎలా ఉంటాయి? ఆత్మానుభూతి పొందిన వ్యక్తి విశ్వమంతటిని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అతనికి ఆత్మ తప్ప ప్రపంచములో వేరేది కనిపించదు. ఏదైనా రెండవ వస్తువు ఉన్నప్పుడు మాత్రమే కదా మనకు దానిపైన మనసు పోయేది. అంతా ఒకటే అయినప్పుడు మనసు ఎక్కడికి పోగలదు? ఒక్కచోటే ఉంటుంది. అందువలన బాధ గాని, మోహం గాని, ద్వేషం గాని కలగవు. ఆత్మానుభూతి, ఆత్మసాక్షాత్కారం మొదలగునవి ఆంతరంగిక అనుభవాలు. బయటి ప్రపంచం ఎప్పటిలానే ఉంటుంది. చూసేవాడి మనసును బట్టి వ్యక్తికి ప్రపంచ స్వభావం వేరేలా ఉంటుంది. ఒక యువకుడికి ఏదైనా సాధించగలననే విశ్వాసం ఉంటుంది. అదే ఒక ముసలి వ్యక్తికి అంతా అయిపోయిందనే భావన ఉంటుంది. ప్రపంచం ఏమీ మారలేదు. మార్పు అంతా చూసేవాడిని బట్టే ఉంటుంది. అందుకే ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తి యొక్క మనసు విశాలమై విశ్వం అంతటితోనూ ఏకం అవుతుంది. అతడు అన్నింటి అంతరార్థాన్ని గ్రహిస్తాడు. అందున్న జ్ఞానాన్ని తెలుసుకుంటాడు. అతడు మాత్రమే నిజమైన మనిషి. మనిషి అంటే మనసును వశం చేసుకున్నవాడు అని అర్థం. మనసు చెప్పినట్లు అతడు ఆడడు. అతడు చెప్పినట్లు మనసు ఆడుతుంది. ఆత్మానుభూతి పొందిన వాడికి తెలుసుకోవలసింది ఏమీ లేకపోవడం వలన అతడు నిత్య తృప్తుడై ఉంటాడు. అతడు కేవలం ఆత్మ, పరమాత్మనే విశ్వసిస్తాడు. వస్తువుల నిజమైన తత్వాన్ని తెలుసుకున్నవాడు కాబట్టి దేనికి లొంగడు. ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంది కాబట్టి అది అందరికీ చాలా దగ్గరగా ఉందన్నమాట. కానీ ఈ విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోలేనప్పుడు అది మనకు దూరంగా ఉంటుందని అర్థం. ఆత్మగా అది మనలో ఉండి పరమాత్మగా మన బయట ఉందన్న విషయాన్ని మనమందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి.